నేను ఇవాళ రాజ్మా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మాలు రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దీనికి కొలత నేను అరకప్పే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇద్దరు మనుషులకి సరిపోతుందని అరకప్పు తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం కొలత తీసుకోవచ్చు. నేనైతే అరకప్పే తీసుకున్నాను. అరకప్పుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. అరకప్పు రాజ్మా రాత్రంతా నానబెట్టుకోవాలి. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, చిన్న కొబ్బరి, బిర్యానీ ఆకు చిన్నది, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచి దాల్చిన చెక్క, 1 పచ్చిమిరపకాయ వేసాను నేను. కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, చిటికెడు పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ముందుగానే కొబ్బరి, టమాటాలు ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసుకొని మనం ఈ రాజ్మాలన్నీ బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, బిర్యానీ ఆకు, 2 యాలకులు, చిన్న చెక్క, 3 లవంగాలు, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని నీళ్ళు పోసి బాగా మెత్తగా అవ్వాలి రాజ్మాలు. ఇవన్నీ ఉడికించుకున్నాం. నేనైతే 10 విజిల్స్ దాకా ఉంచాను. కట్టేసుకున్నాను పొయ్యి. ఇది స్టీమ్ తగ్గి వచ్చేలోపు మనం మిగతాది చూద్దాం. మనం ఈ లోపు ఇవి కూడా పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేకపోతే నూనెతోటైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా నెయ్యి వేసాను. ఇందులో నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. వేడెక్కింది కదా, నూనె నెయ్యి వేసుకున్నాం. వేడెక్కింది. ఇందులో జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేసాక మిర్చి. నేను చంటి పిల్లాడు తింటాడని చెప్పుకొని కారం తక్కువ వేస్తున్నాను. బాగా మనం తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా పెట్టుకున్నాం కదా, మంట కొంచెం చేసుకొని మంట కొంచెం హైలో పెట్టుకొని ఇది ఇలా దగ్గర నుండి వేయించి కొంచెం కలర్ మారేదాకా వేయించుకుంటే బాగుంటుంది. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. పేస్ట్ వేసుకోవచ్చు, ముక్కలు చేసి వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కలుపుతుంది. కానీ నేను పేస్ట్ చేస్తాను. ఇందులో ఈ పేస్ట్లో టమాటా కొబ్బరి పేస్ట్ చేసి ఆ పేస్ట్లో గసగసాలు కూడా వేయించి వేసుకోవచ్చు గ్రేవీకి. అలా ఇష్టం. గసగసాలు కొంతమందికి నచ్చదు పేస్ట్. అలా వేసుకున్న తినేవాళ్ళు అయితే నచ్చిన వాళ్ళు గసగసాలు కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రంగు మారాయి కదా, ఇప్పుడు ఇందులోనే
ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి కొంచెం మంటను లోతులో పెట్టుకొని మనం ఈ మసాలాలు ఒక్కొక్కటి వేసి కొంచెం కారం, చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ నేను 2 కలిపి చేసేసాను. ఉప్పు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. వేయించుకోవాలి. మనం ఇందులోని అవి మాడిపోకుండా ఉండాలి అంటే కొంచెం నీళ్ళ చుక్కలు ఇలాగ చిలకరించుకుంటే నీళ్ళతో పాటు అవి మాడిపోకుండా గట్టిగా వేగుతాయి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత కొబ్బరి టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి టమాటా పేస్ట్ చేసాం కదా, ఇది కూడా ఇందులో వేయించేసుకొని ఇలా వేసేసుకునేది బాగా కలుపుకొని ఇది బాగా వేగాలి. టమాటా మాడిపోకుండా వేగాలి. కొంచెం ఆయిల్ మనం వేసింది ఇలా పైకి తేలుతున్నప్పుడు అప్పుడు మనం రాజ్మా వేసుకోవచ్చు. నూనె పైకి తేలింది అంటే అది బాగా వేగిపోయినట్టు. ఈ టమాటా వేసాం కదా, కొద్దిగా నీళ్ళు పోసుకొని వేసుకుంటే అడగంటకుండా ఉంటుంది, చక్కగా వేగుతుంది. మనం అలా మూత పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టి అలా టమాటాను మగ్గించి దగ్గరగా మగ్గిపోవాలి. అది మనం మూత తీసి ఇది ఎంతవరకు వచ్చిందో చూడాలి. ఇలా దగ్గరగా అయిపోవాలి. ఇలా దగ్గరగా అయిపోయి ఆయిల్ అలా పైకి తేలుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ రాజ్మాని ఉడికిచ్చిన నీళ్ళతో పాటుగానే వేసేస్తున్నాం. రాజ్మాకి నీళ్ళు ఎక్కువ పడతాయి, నీళ్ళు ఉన్నా పర్వాలేదు. రాజ్మాని వేసేసుకున్నాక మంటని ఇప్పుడు హై ఫ్లేమ్ పెడదాం. హై ఫ్లేమ్ మీద పెట్టి మీరు ఇందులో ఇప్పుడు చూసుకోండి, ఉప్పు కారాలు మీకు సరిపడా చూసుకొని ఎక్కువగా అయితే తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే తీయలేం, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తక్కువైతే. ఇలా కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి దగ్గర పడేదాకా ఉంచుదాం. రాజ్మా వేసి 10 నిమిషాలు అవుతుంది కదా, ఎలా ఉందో చూద్దాం. దగ్గరగా పడుతుంది, దగ్గర అయిపోయింది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం కట్టేసుకోవచ్చు. కాసేపటికి నీరంతా రాజ్మాలు పీల్చేసుకొని బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనం దింపేసుకుంటే తర్వాతకి కొంచెం మనం కలుపుకుందికి తినే టైంకి కలుపుకుందికి వీలవుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేయవచ్చు కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అలా వేసుకొని ఇలా కలిపి ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేస్తాం. ఇలా ఉంది కదా. పైన కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంతమందికి నచ్చదు, మా వాళ్ళు ఎవరికి నచ్చదు, నేను వేయలేదు. నచ్చిన వాళ్ళు పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, సింపుల్గా రాజ్మా కర్రీ. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ
Abhi Sisters.